హాయ్ అండి. సింగిల్ బ్లౌజ్కి ఇన్విజువల్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా థ్రెడ్ను క్లాత్లో ఫిట్గా కుట్టుకోవాలి. పట్టు క్లాత్లో మేడ పీస్కి క్రాస్ పీలికలు తీసుకొని యాడ్ చేసుకోవాలి బ్లౌజ్ క్లాత్. ముందుగా పట్టు క్లాత్తో కుట్టుకున్న ఆ పీస్ను ముందు బ్లౌజ్ మీద పెట్టి దానిపైన మేడ పీస్ తయారు చేసుకుంటాం కదండి, అది పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత లాగకుండా బాగా నీట్గా కుట్టుకోవాలండి. ఆ థ్రెడ్ ఉన్న క్లాతు, ఈ మేడ పీస్ క్లాతు కరెక్ట్గా మన బ్లౌజ్కి అంచుకి పెట్టుకొని కుట్టుకోవాలి. చూడండి నేను ఎలా కుడుతున్నాను. మేడ పీస్ ఎలా కట్ చేసుకోవాలో, ఎలా యాడ్ చేసుకోవాలో పొద్దున వీడియోలో చూపించానండి. నేను చూపిస్తున్న విధంగా అట్లా కట్స్ పెట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దగ్గరగా కట్స్ పెట్టుకుంటే మనం పైపింగ్ వేసిన తర్వాత ఉగ్గులు రాకుండా బాగుంటుందండి, నీట్గా వచ్చిద్ది. అట్లా కట్స్ పెట్టుకున్న తర్వాత అట్లా తిరగదిప్పి ఆ క్లాత్ని అట్లా మడుచుకొని కుట్టుకోవాలి పై పక్క. నేను ఎలా కుడుతున్నానో గమనించండి. చాలా ఈజీ అండి. ఇలా కుట్టడం వల్ల క్లాత్ అనేది పైపింగ్ క్లాత్ గుచ్చుకోకుండా ఉంటుందండి, మన ఒంటికి గుచ్చుకోకుండా ఉంటుంది. సింగిల్ బ్లౌజ్కి పైపింగ్ వేయమన్నారు. మనం మామూలుగా పైపింగ్ క్లాత్నైనా కుట్టుకొని పైపింగ్ మర్చుకోవచ్చు. ఈ మామూలు బ్లౌజ్ పీస్ క్లాత్ వేయకుండా ఇలా కుట్టుకుంటే బాగుంటుందండి, ఫిట్గా ఉంటుంది, కొంచెం స్టిఫ్గా కూడా ఉంటుంది. స్టిఫ్గా ఉండి మన చర్మానికి కూడా గుచ్చుకోకుండా పట్టు క్లాత్ అనేది బాగుంటుందండి, చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. ఆ మెడపీసు మామూలుగా మనం రోజు మెడపీసు ఎలా వేసుకుంటాం అలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ను కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ మడుచుకొని ఆ పైపింగు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. నేను కుట్టింది యాజ్ స్టేజ్గా చూపిస్తున్నానండి. చాలా నీట్గా బాగా సన్నగా వచ్చిందండి.